హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు నచ్చిన లొకేషన్ అయితే ఇది మా ఫేవరెట్ అడ్డా. ఇక మేము పెద్ద పెద్ద మందు సంచులు కూడా నింపుకపోయినాం. జిమ్మాలు పెద్ద పెద్ద బొచ్చెలు కూడా కొట్టినాం. ఇక మీకు స్టార్టింగ్లో అయిపోయినాక అది 5 కిలోల బొచ్చ. కానీ ఈ బొచ్చను కొట్టడం అంటే వట్టుటి మాట కాదు మామ. దాదాపు అది మమ్మల్ని ఒక 40 నిమిషాలు అయితే ఆడిచ్చింది నీళ్ళల్లో. మన మగాజం పడ్డది కదా, ముట్టింది కదా అని చెప్పి రప్పన గుంజినాం అనుకో, అది ఎట్లుంటా అంటే దాని బాడీ కట్ అయినా తెంపుని కూడా గాలాన్ని మింగేసానే వీక్తుంది. కానీ అది మన నీళ్ళకి రాదు. దాన్ని మెల్లగా ఆడిచ్చి ఆడిచ్చి గుంజాల బయటకు. లొక్కే మామ, ఈరోజు అయితే మేము ఇప్పుడు ఒక్కోళ్ళం కాదు, ఓ 4-5 టీం వచ్చిన. నేను, మా అన్న, ఇక మా పెద్ద అన్న, ఇక మా బామ్మర్దిని కూడా పట్టుకొని వచ్చినాం. ఇక చూసిరుగా ముంగడిపోతేమో రాళ్ళు రప్పలు ఇవన్నీ దాటుకుంటా పోవాలా. ఇక మనం చింతపండు అయితే అనుకో, లొకేషన్ దగ్గర దాకా పోవాలంటే ఇక రాళ్ళ కింద నడుచుకుంటే ఉత్తుత్త మాట కాదు కదా. ఇక ముంగడికి పడితే మూతి పనులు కూడా రాలుతాయి. కానీ మనకి అలవాట్ల పొరపడంతో మనకి బాగా తెలిసిన జాగా కాబట్టి మనం చూసుకొని వస్తాం. ఇక మనం సింగితోనే అయితే పడుతున్నాం. ఇక గాల బరగలతో పడినాం. ఇంతకుముందు మొన్నటిదాకా మనం స్టిక్కుతో పడినాం, కప్పలేసి కొట్టినాం. కానీ సింగితో పడుతున్నాం. ఈ సింగితో పట్టుడు అయితే అందరు కాదు. ఈ మధ్య యూట్యూబ్లో చూసి కొంతమంది నేర్చుకోపోయారు. కానీ సింగితో పట్టడం అంటే కొంచెం ఈ ఖతర్నాకే ఉంటుంది. అది కొంచెం మనకు సింగ్ అనేది బాగా మంచిగా స్టిక్ అనేది మంచిగా స్ట్రేట్ ఉండి దాన్ని కట్టే కాలం కూడా మనకు తరిగి ఉండాలి. తరికతో కట్టి కరెక్ట్ మనము మళ్ళీ దానికి పిండి కలిపి మనం ఫామ్లా కలుపుతాం. మన సీక్రెట్ ఫార్ములా అది. ఆ ఫామ్లాతోనే మనం చేపను అట్రాక్ట్ అవుతాం. ఇక చెప్తున్నా జిమ్మలు అయితే పిసాయి కాదు బాపు. అవి వాళ్ళని నమ్మేయాలంటే కూడా పెద్ద కథ ఉంటుంది. సింగిని అయితే వేసినాం, ఆ స్టిక్ మనం పెడుతున్నాం. ఆ దారం అయితే మనం చౌకిట్ కడతాం. ఆ చౌకిట్ మనం కుట్టినప్పుడే మనం టక్కన షాట్ కొట్టాలి. చూసినా ఒక్కోసారి కట్టె కూడా ఎగిరిపిస్తుంది. అట్లా షాట్ కొడితేనే మనకు చేప పడుతుంది. స్టార్టింగ్ అయితే మనకు స్టార్టింగ్ మనకు ఒక బుడ్డ వరకు అనేది వచ్చింది. బుడ్డ వరకు జిమ్ అయ్యాక దీనికి ఎట్ట దిగి తీసిరా, మన గాలం ఎట్లున్న షార్ప్ దానికి దిగి అటు బయటకైతే లేదు మొత్తం. ఆ సింపుని తీసిరా, బ్లేడ్తో చింపినట్టు చింపింది. కానీ ఇవి జారిపోతాయి పోయి చేతులకించి. అవ్వ చూడు పీకనే వీకే. సరే పో, నా చిన్న జిమ్ ఉన్నది దాన్ని ఏమి అమ్ముతావు. కానీ ఇద్దాం ఇక ఈ స్పాట్లో మాత్రం ఎసుంటి జిమ్మాలు పడినామంటే ఇక అది చెప్పరాదు. ఇక అయిపోయిన దాని గురించి చెప్తే ముచ్చట అన్నది. కానీ ఇక ఇప్పుడు ఏం పడుతున్నాం అన్నది లెక్కలకు వస్తుంది. ఇక మళ్ళా కొట్టి నువ్వు కాకుతార వచ్చింది. ఇక కాకుతార అది మూతి చిన్న కట్టుగా ఉండదు. దీనికి మూతికి దిగిందంటే ఇక జిమ్మ ఓదన్నట్టే మనకు. దాన్ని సీదా మనం బయట తెసి నడుస్తుంది. ఇది చూడు, ఇది పిండి వేసామంటే అయిపోయి కథ 700 కథ. ఇది మూతికి కూడా ఎట్లా దిగింది, గట్టిగా దిగిముంది దానికి. ఇలా మనం ఎప్పుడు ఇలా నీళ్ళు వేయాలి కదా. జిమ్మ చచ్చిపోతే అంత కరువు అవుతాయి కాబట్టి ఇక కొంచెం గుంత లెక్క నీళ్ళు ఉంటాయి. లేసాం. అంతకుముందు ఒకటి మెత్త వరకు కూడా పట్టింది, నిన్న పడేసినాం. అది 2 నీళ్ళు ఆడుకుంటున్నాయి. ఇక మామ ఇక మాకు బాగా కొంచెం మిండ కూడా గట్టిగా కొడుతుంది. ఇక దూపెతుంది అని మా సార్ బాబుకి ఫోన్ చేస్తే తన 2 మాన్సర్ పట్టుకొని వచ్చిండు, సలాడ్ ఒక థమ్స్అప్ పట్టుకొచ్చిండు. తన అటు పక్కకు గాలపరి కాబట్టి జిమ్మలు పడుతుండు. మేము ఇటు పక్కకి మన సింగిల్ వేసుకొని కూర్చున్నాం. మా అన్న ఒకటి నేను ఒకటి వేసినాం. మా పెద్ద నాటు పక్కకి వేసిండు. ఇక 3 సింగిల్ ఆడుతున్నాం. ఇక సింగిల్తో కొట్టుడు అంటే ఇక తీసుమరకనే కావాలా. ఇక అటు అడ్డి మీద గుడ్డిసాడు అంటే నడదు బాబు. నీళ్ళు చూస్తుర్రా, ఇది కొంచెం లోతు అయితే మామూలు ఉంటుంది. 2 టాములు అంత లోతు ఉంటుంది. ఇక ఒక్కోసారి ఇలా బాగా బాధ ఏంటంటే సింగిల్తో కొట్టంగా ఇక గాలాలు తడతాయి. గాలాలు తట్టినట్టే ఎక్కుతాయి. ఇక మావాడు మళ్ళీ ఒకటి కొట్టి నువ్వు ఇది చెక్క లెక్క కొడుతుంది. చెక్క జిమ్మ ఇలా తిప్పలు పెడతా. కానీ ఎవర్రీ బాబు ఈ చెక్కగా బాబు, ఇది మళ్ళీ కాకుతారని కాకుతారా. ఇది ఏమన్నా నల్లగా ఉంటుంది జిమ్మ, కానీ దీని టేస్ట్ మాత్రం వేరు ఉంటుంది. ఇది తినంగానే మనకు అర్థమైపోతుంది. దీని అనేటప్పుడు ఆసనే చుట్టుపక్కల గుప్ప గుప్ప కొడుతుంది. అది చూసి ఆ తోక ఎట్లా కొడుతుందో చట్ట కొడతాయి. ఇవి 2 ఒడ్డు గీసుడు అంటే పట్టుడు. ఫస్ట్ మన సింగితో షార్ట్ కొట్టుడు మెయిన్ అయితే అది పట్టుడు మళ్ళీ ఇంపార్టెంట్. పడ్డ తర్వాత మళ్ళీ ఒడ్డు తీసాక నమ్మకం లేదు. అట్లుంటుంది కథ. ఇక నేను ఇప్పుడు మీకు బొచ్చ గురించి చెప్పినాక, బొచ్చనైతే ఇప్పుడు మొన్న నీళ్ళు ఇడిచారు కాబట్టి జిమ్మ మంచిగా అయింది. కానీ ఇక ఇది కొంచెం ఇంకా ఒడ్డుకు అలవాటు కాలేదు పోయి. దీనికోసం మేము దానా ఇప్పుడు 4-5 రోజుల నుంచి దాన ఎత్తున్నాం. ఇక గట్టనే మంచి దానా తినేది ఏమేమి ఉంటుందో గట్టిగా వేసినాం. ఇక మెల్లగా ముందు నుంచి పడతలే అని చెప్పి చూస్తున్నాం. కానీ ఇక ఇప్పుడు జిమ్ అనేది వచ్చింది కొంత మనకు అది గాలని ముట్టుతో అర్థమైంది.
ఇక మా ఈ బొచ్చ కొట్టినప్పుడు ఎట్లా అంటే మన చేతులున్న సింగి కట్టె కూడా జుప్పని రుకుతుంది. ఇక దాన్ని మనం దారం ఇడిసెట్టాలి, ఇడిసెట్టి దాన్ని ఆడియాలి ఆడియాలి. ఇప్పుడు ఈ జిమ్ అని అయితే మేము దాదాపు ఒక 40 నిమిషాల కంటే ఎక్కడ ఆడించినాం కానీ ఇక గంట డ్యూరేషన్ పెడితే మనోళ్ళు ఉన్నట్టు జిమ్ అవ్వట పెడితేనే స్కిప్ చేసి చూస్తుర్రు. ఇక మనం వీడియో తీస్తానికి ఎంత తిప్పాల పడుతున్నామో మనకు తెలుసు. ఇక కానీ అంతసేపు పెడితే మజా ఉంటుంది కానీ ఇక చూసేవాళ్ళు చూస్తలేరు కాబట్టి మనం దాన్ని కట్ చేసుకొని డ్యూరేషన్లో పెడుతున్నాం. ఇక మన విషయం ఆడిస్తుండు తాడును గుంజుతుండు ఇడిసెడుతుండు. దానికి మనం గట్టిగా పడుకోవద్దు, గుంజిడిసి పెట్టాలా మళ్ళా దమ్ముకు వచ్చిన కొద్ది రప్ప గుంజాల. అట్లయితే జిమ్ ఒడ్డుకు వస్తుంది. లేదా అది సింపుకొని సీదా వెళ్ళిపోతుంది. మన గాలాలు షార్ప్ ఉంటాయి కాబట్టి కొంచెం అది ఫోర్స్ నీళ్ళలో దానికి ఎంత తాకత్ ఉంటా అంటే నా బక్కపల్సటి పొరలు ఉంటే సీదా గుంజుక పీక్తుంది, దానికి అంత తాకత్ ఉంటుంది. ఇక బొచ్చనైతే చూసిన ఇగో ఇప్పుడు ఒడ్డుకు వచ్చింది, అది చూసిన అది దమ్ముకు వచ్చింది. లేకపోతే ఆ తుణుకాలు కొడితే నీళ్ళు బయటకు కొడతాయి, అట్లుంటుంది అది. అయినా దాన్ని నమ్మించడం వల్ల దానికి ఎదురుగా మనం ఎదురుగా నిలబడ్డా కూడా భయంతో రప్పనడే గుంజుకపోతుంది. దమ్ముకు వచ్చింది బొడ్డి. ఇగో వీళ్ళకి వచ్చాక మా పెద్దన్న ఇక ఎసుంటి ఎక్స్పర్ట్ అంటే తిన మనువాపేర్లు వాటుట్లా కూడా కింగ్. ఇక జిమ్ అలవాటుడు తినకు ఇక తిన పిహెచ్డి చేసిండు జిమ్ అలవాటుట్లా. ఇక బొచ్చని చూసాం, ఆ గంట పెద్ద బొచ్చని మెల్లగా తీసిండు, గుడ్డుగా తీసుకొచ్చిండు. మామ చూసి గిసుండి బొచ్చాలు ఇక మనం ఇంకా కొట్టినాము. ఇక నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, మీరు అసలు మిస్ కాకుండా చూడండి. ఒక 10 days ఛాలెంజ్ కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగిర్రు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.